కేసీఆర్ గారికి హుజూరాబాద్ అంటే చాలా నమ్మకం, మా హుస్నాబాద్ అంటే చాలా నమ్మకం. క్షమించాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఎందుకు అంటే కేసీఆర్ గారికి ఇది ఒక లక్ష్మీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రారంభమైతే మంచి విజయం వస్తుందనేటువంటి ఒక నమ్మకం హుస్నాబాద్ కార్యకర్తల మీద, హుస్నాబాద్ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు హుస్నాబాద్ లో నాకు బాగా గుర్తు, ఆనాడు సైకిల్ యాత్ర చేసిండ్రు కేసీఆర్. సిద్దిపేట నుంచి వరంగల్ జైత్ర యాత్రకు సైకిల్ యాత్ర చేస్తే హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఇలా ఘనమైనటువంటి స్వాగతం చెప్పి వేలాది మంది కేసీఆర్ గారి వెంట నడిచిన రోజులు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ అన్ని మండలాలు గెలిచినాం. ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచి పార్టీకి మొదటి రోజుల్లోనే బ్రహ్మరథం పట్టినటువంటి నియోజకవర్గం మన హుస్నాబాద్, హుజూరాబాద్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన విజయాలు నాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సారథ్యంలో అద్భుత విజయాలను కూడా మనం చవి చూసినాం. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేస్తూ వచ్చినాం. నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, మనం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడినాం, నిరాహార దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. కానీ పట్టించుకున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది. ఇవాళ మీ కలను నిజం చేసింది కేసీఆర్ గారు. ఎన్ని చేసుకున్నాం మనం? మన రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకున్నాం, గౌరవేలి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. ఇది మన చెరువు గండి మహాసముద్రం స్వయంగా కేసీఆర్ గారి వచ్చి అద్భుతంగా గండి మహాసముద్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేషనల్ హైవే ఆ రోజు నేను సతీష్ అన్న ఢిల్లీకి పోయి గడ్కరీ గారిని కలిసి 2014-19 మధ్య ఇవాళ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా అద్భుతమైన నేషనల్ హైవే అయిందంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి పని. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా కట్టుకున్నాం హుస్నాబాద్ లో. అసలు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ డిపోను మినీ డిపోగా మార్చిండ్రు. అంత 10 బస్సులో ఏముండే. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని ఫుల్ ఫ్లెజ్డ్ డిపోగా మార్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధర్నాలు మీరు డిపో రద్దయిద్దంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మీరు పాదయాత్రలు చేసిండ్రు, యాదుకుంది నాకు. మళ్ళా దాని డిపోను పునరుద్ధరింపజేసుకున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మనం. రోడ్లు కానీ అసలు గల్లీ గల్లీ మా సతీష్ అన్న అడుగుడు ప్యాకేజ్ తెచ్చుడు 30 కోట్లు, 20 కోట్లు, 15 కోట్లు ప్రతి దఫాలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అనేక డబ్బులు సమకూర్చుకొని ఈ పట్టణాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం. త్రాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హుస్నాబాద్, మంచినీరు ఎండాకాలం వచ్చిందంటే పోరాటం ఉండేది, నీళ్ళ యుద్ధాలు జరిగేది. అటువంటి హుస్నాబాద్ కు మరి అద్భుతంగా మిషన్ భగీరథ కింద తండాలకు, గూడాలకు, ఇంటింటికి కూడా త్రాగునీరు తెచ్చి అద్భుతంగా మన హుస్నాబాద్ ను బీఆర్ఎస్ హయాంలో తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు మా సతీష్ అన్న అడిగితే ఆరోగ్య మంత్రిగా నేను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఈ హుస్నాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా అనేక విషయాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మనం చేసినటువంటి పనులు. అసలు తండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళ దశాబ్దాల కళ. ఆనాటి కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఎందుకు మన హుస్నాబాద్ లో కూడా 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు, సబ్జెక్టు కరెక్షన్. ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు, బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది.
కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పోడగొట్టుకున్నామనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాల వడ్లమ్మిన రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ అదికొచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగిన ఈ రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికొస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది, అదేదో భూతమో ఎస్ఐఆర్లో ఏందో ఆగమవుతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నామో మన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఏ ఓటు ఎక్కడికి పోదు. ఏంది ఎస్ఐఆర్ అంటే ఏంటి? 20 ఏండ్లకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఫుల్గా రివ్యూ చేస్తారు. మనమే చూస్తాం ఊర్లల్లో చచ్చిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, తీసేస్తారా? డబుల్ ఓట్లు ఉంటాయి మన బూత్ల, పోలింగ్ బూత్లో పనిచేస్తే ఒక ఓటు 2 జాగాలు ఉంటుంది, ఒకటే బూత్లో కూడా 2 సార్లు వస్తుంది. లేదా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం ఉంది, ఇల్లు ఫస్ట్ వార్డులో కాల్ చేసి 5వ వార్డులకు పోయిండు, ఫస్ట్ వార్డులో ఓటు అట్లే ఉంటుంది, 5వ వార్డులో కొత్త ఓటు రాస్తారు. అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఊర్లో ఉంటాయి, హుస్నాబాద్లో ఉంటాయి. కోయడలో ఓటు ఉంటుంది, పిల్లల చదువుకు హుస్నాబాద్కి వస్తే హుస్నాబాద్లో ఓటు ఉంటుంది. ఈ ఎస్ఐఆర్లో ఏంటంటే డబుల్ ఓట్లు లేకుండా, చనిపోయిన ఓట్లు లేకుండా ఓట్లను ఒకసారి క్లీనప్ చేసి రియల్ ఓటర్స్ను నమోదు చేసే ప్రక్రియ, అంతే తప్ప ఇంట్లో ఏమో లేదు. కాకపోతే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇలా ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలకు కూడా అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించింది. రైట్ రాయల్గా మీరు పాల్గొనొచ్చు. ప్రతి బూత్కు అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. అట్లనే మీరు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్గా మీరు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు కూడా అంతే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నెల 25వ తారీఖు నుంచి అది స్టార్ట్ కాబోతా ఉంది. నెల రోజులు ఉంటుంది, జూన్ 25 నుంచి జూలై 25 వరకు. పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఈ నెల రోజుల పాటు మీ పోలింగ్ బూత్ ఆఫీసర్తో పాటు ఇంటింటికి వెళ్ళాలి. మీ అంగన్వాడీ టీచర్తో మీరు మాట్లాడండి. ఎవరైనా సహకరించలేదనుకోండి, ఈ పోలింగ్ బూత్ ఆఫీసర్ మీద, ఈ అంగన్వాడీ టీచర్ మీద ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయనకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా సహకరించకపోతే మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఇగో మా పోలింగ్ బూత్ ఆఫీసర్ మాకు సహకరించడం లేదని ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాళ్ళని తొలగించి ఇంకొకరిని పెట్టే అధికారం, హక్కు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్గా రాజకీయ పార్టీగా మనకు ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి? 2 అప్లికేషన్ ఫామ్లు ఇస్తారు, ఓటర్ నమోదు ఫామ్. ఆల్రెడీ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూపింగ్ అని చేసినారు. ఇంట్లో ఒక ఓటు గుర్తిస్తే 2002లో ఒకరి ఓటు ఉంటే
ఆ కుటుంబ సభ్యులందరినీ కలిపి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది జరిగింది, వాళ్ళు చేసినారు. ఇప్పుడు ప్రతి ఓటర్కు 2 అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయి ఉంటే ఆ ఫామ్ నింపి ఇచ్చేసేయాలి. చదువుకోని వాళ్ళు ఉంటారు, ఫామ్ నింపరాదు, మీరు నింపచ్చు. పోలింగ్ బూత్ ఏజెంట్గా ఆ ఫామ్ నింపి నెల రోజుల్లోగా తిరిగి వారికి అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. మీరు కాకపోయినా అంగన్వాడీ టీచర్ కూడా నింపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ రకంగా అప్లికేషన్ ఫామ్స్ 2 ఇస్తే, ఒకటి రిసీవ్డ్ కాపీ మనం ఇచ్చినట్టుగా సంతకం తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం, ఒకటి ఆ అంగన్వాడీ టీచర్ గారికి ఇస్తాం. ఇది మన కార్యకర్తలు బాగా చేయించాలి. ఎవరన్నా పోలింగ్ బూత్ ఏజెంట్గా బాధ్యత తీసుకున్నారు, మీకు జ్వరం వచ్చిందో ఇంకేదన్నా ఆపద పడితే పార్టీకి చెప్పండి, మీ జాగాలో ఇంకొకరిని పెడతారు. అంతేగాని జిమ్మెదారు తీసుకొని పని చేయకపోతే తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి ఎవరు ఆ పని చెయ్యొద్దు. మీరు ఏం చేయాలి మరి? ఈ నెల రోజులు టైం ఉంది. ఎన్నుంటాయి? ఒక బూత్లో 700-800 ఓట్లు ఉంటాయి, ఎక్కువ 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 200-300 ఇండ్లు, రోజు 10 ఇండ్లు వేసుకున్నా అయిపోయాయి. గట్టిగా చేస్తే ఒకటే నాడు 20 ఇండ్లు కూడా చేయొచ్చు. మనకి ఎందుకు ఇది ముఖ్యమంటే, మన పార్టీ అభిమానులు, మన కేసీఆర్ అభిమానులు, ఉద్యమకారులు, మన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత రేపు జెడ్పీటీసీ ఎన్నికలో, ఎంపీపీ ఎన్నికలో, ఎంపీటీసీ ఎన్నికలో వస్తాయనుకో, అది మన కార్యకర్త ఇల్లే. కానీ మనం ఈ ఎస్ఐఆర్లో వాళ్ళ ఓట్లు నమోదు చేయించకపోతే, రేపు అదృష్టం బాలేక 3 ఓట్లతో ఓడిపోయినాం అనుకో, అయ్యో ఇది ఒక్క 5 ఓట్లు రాపిస్తే గెలిచిపోదుం కదా అని వెనకసీరి బాధపడతామా పడమా? అరే అప్పుడు పొరపాటు అయిపోయి ఈ ఇల్లు ఎందుకో మిస్ చేసుకుంటేమి, అది ఎప్పుడు దెబ్బ తగిలినాకే అదికి వస్తుంది. మరి అట్లా చేసుకుందామా? అందుకే నేను మీతో అనేది ఏంటంటే, ఈ ప్రోగ్రాంను జాగ్రత్తగా ఎస్ఐఆర్ను మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సింపథైజర్స్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి ఓట్లను గ్రామంలో మిస్ కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి మనంత బలం లేదు, బలగం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మంచి బలగమున్న పార్టీ, బలమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ టెక్నికల్గా గెలవచ్చు, 64 సీట్లు గెలవచ్చు, కానీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మనుషులు కూడా లేరు, పోటీ చేసే నాయకత్వం లేదు. 119 నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకత్వం ఉన్న ఒకే పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ వాళ్ళకైతే 12 మంది ఉండరు, కాంగ్రెస్ వాళ్ళకు 1 మంది ఉండరు, కానీ 100కు 100% ఉన్న నాయకత్వం ఉన్న పార్టీ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ. సో మనం మంచిగా పనిచేసుకుందాం. ఇలా ఉద్యమం చేసింది మనం, రాష్ట్రం తెచ్చింది మనం, అభివృద్ధిలో నడిపింది మనం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా అర్థమవుతున్నాయి. ఇందాక చెప్పిన కెప్టెన్ సాబ్ ఆనాడు మంత్రి పదవికి ఇట్లా గడ్డిపోచే లెక్క రాజీనామా చేసిండు. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి సంగతి తెలుసా మీకు? ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసిండు, వచ్చిన తెలంగాణ ఆగిపోయింది. అప్పుడు ఏం డిమాండ్ వచ్చింది? అరే వాళ్ళు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ నోటికాడ బుక్కని జారగొట్టిండ్రు, తెలంగాణ బిడ్డలు కూడా రాజీనామా చేయాలి, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా పెట్టాలన్నారు. అప్పుడు మనం బీఆర్ఎస్ వాళ్ళం ఫస్ట్ ఉన్నాం, పోయినాం, రాజీనామా పెట్టినాం, స్పీకర్కి ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే, చేయవా రాజీనామా అంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వచ్చిండు, ఒరిజినల్ దగ్గర పెట్టుకున్నాడు, జిరాక్స్ ఇచ్చాడు. అంటే ఎన్నడూ జై తెలంగాణ అననోడు, తెలంగాణ కోసం త్యాగం చేయని వ్యక్తి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. కానీ అదే మన కెప్టెన్ సాబ్ ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని గడ్డిపోచల లెక్క తెలంగాణ కోసం, ఈ రాష్ట్రం కోసం త్యజించినటువంటి నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. అది మనం గుర్తు చేసుకోవాలి. త్యాగాల పునాదుల మీద మనం తెలంగాణ తెచ్చిన పార్టీ కదా. మీ అన్ని మోసాలు, వెన్నుపోట్లు, కానీ త్యాగాలు బీఆర్ఎస్ వంతు, మోసాలు రేవంత్ రెడ్డి వంతు అయిపోయింది. కానీ ప్రజలు ఇప్పుడు నిజమేందో అబద్ధమేందో తెలుసుకున్నారు. అందుకే నేను మీతో కోరేది, మంచిగా పనిచేద్దాం. ఇలా హుస్నాబాద్ సతీష్ అనే చెప్పిండ్రు, ఎల్లవేళనే నేను మీకు అందుబాటులో ఉంటాను, సతీష్ అన్నే ఉంటాడు. అదేవిధంగా నేను కూడా
ఎప్పుడు ఆపద సంపత్తికైనా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు మీకు తెలిసి ఒకటి రెండు కొత్త విషయాలు చెప్తాను. మొన్న అసెంబ్లీలో మేము ఒక క్వశ్చన్ అడిగినాం. మన దగ్గర ఎస్టీలు ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చినాం. చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం కింద కూడా ఎస్టీలకు యువకులకు నిరుద్యోగ కల్పన కోసం ఉపాధి కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. మొన్న మేము అసెంబ్లీలో డబ్బులు అడిగినాం. కాంగ్రెస్ వచ్చిన ఈ 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, ఎన్ని ఖర్చు పెట్టిండ్రు, ఎంతమంది ఎస్టీ యువకులకు మీరు సాయం చేసినారో చెప్పండి అని నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే సమాధానం వచ్చింది. 2730 కోట్లు పెట్టామని గొప్పగా చెప్పిండు. 2730 కోట్లు పెట్టామన్నాడు. మరి ఎంత ఖర్చు పెట్టామయ్యా అన్న దిక్కులు చూస్తుంది. ఎంత ఖర్చు పెట్టామని గట్టిగా అడిగితే చెప్పింది ఎంత అంటే, ఉమక్క వచ్చిందట, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. అయితే ఎంత ఖర్చు పెట్టామయ్యా అంటే 52 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దేనికి పెట్టింది 52? ఎస్టీ కార్పొరేషన్ లో ఉండే ఉద్యోగుల జీతాలకు, వాళ్ళ కరెంటు బిల్లుకు, ఏసీల బిల్లుకు, కార్లలో పెట్రోల్ డీజిల్ కు పెట్టిండ్రు. మరి ఎవరికైనా ఒక్క ఎస్టీ కన్నా కాంగ్రెస్ వచ్చినాక మేలు జరిగిందా? ఒక్క ఎస్టీ కన్నా ఉపాధి దొరికిందా అంటే ఈ రాష్ట్రంలో 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గిరిజన యువకులకు ₹1 కూడా సాయం జరగలే. అంటే ఎస్టీల ఓట్లు కావాలి, ఎస్టీలను వాడుకున్నారు తప్ప చేసిందేం లేదు. నాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చి ఎస్టీలను హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ వస్తే 1 ఎకరాకు పట్టా ఇచ్చిండ్రా? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికన్నా లోన్ ఇచ్చిండ్రా? ఎస్టీలకు మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు లంబాడీలకు సత్యవతి రాథోడ్ గారు మంత్రిగా రాష్ట్ర కేబినెట్ లో ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు కేబినెట్ లో కూడా ఇవాళ అవకాశం లేకుండా పోయింది. అంటే ఇవాళ మనల్ని వాడుకున్నారు. కానీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం వచ్చిన 30 నెలల్లో ఒక్క చిన్న పని కూడా కానటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ దాని మీద కూడా అసెంబ్లీలో మాట్లాడినాం. ఎస్సీ కార్పొరేషన్ కు కేసీఆర్ గారు ఒక చట్టమే తెచ్చిండ్రు. SC/SDF అంటే నిధులు ల్యాప్స్ కావు, ఆ డబ్బులు ఖచ్చితంగా ఎస్సీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయితే తప్ప ల్యాప్స్ కావని దేశములోనే SC/SDF విషయంలో చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం చూసి ఒక 10-12 రాష్ట్రాలు మన అసెంబ్లీ బిల్లు తీసుకుపోయి, అప్పుడు నేనే అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండేవాడిని. అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి జర మీ బిల్లు కాపీ ఇయ్యరా, మేము కూడా చట్టం చేస్తాం మా రాష్ట్రంలో అంటే, మన బిల్లు తీసుకుపోయి అనేక రాష్ట్రాల్లో చట్టం చేసిందంటే మనం అంత గొప్ప చట్టం ఆ రోజు మనం చేయడం జరిగింది. పోనీ మరి ఆ ఎస్సీలకు ఏమైనా చేసిందా కాంగ్రెస్? ఎన్ని డబ్బులు పెట్టిండ్రు బడ్జెట్ లో అడిగినాం. 5403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం జరిగింది? ఎస్సీలకు ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చిండ్రా అంటే 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలే, ఒక్క కుటుంబానికి కూడా మేలు జరగలే. బడ్జెట్లో పెట్టుడు, బల్లలు కొట్టుడు, డబ్బులు ఎగబెట్టుడు. నా ఎస్సీలకు ఒకరికి మేలు జరగలే, నా ఎస్టీలకు కూడా ఒక్కరికి కూడా మేలు జరగలే. పోనీ పాపం బీసీల కన్నా చేసిందా? బీసీల కన్నా మేలు జరిగిందా? బీసీ కార్పొరేషన్ కి ఎన్ని నిధులు పెట్టిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు అని అడిగినాం. 1370 కోట్లు బీసీ కార్పొరేషన్ కి పెట్టినామని చెప్పిండ్రు. పోనీ మరి ఆ 1370 కోట్లలో ఏ బీసీల కన్నా డబ్బులు విడుదలైనాయా, ఏ బీసీల కన్నా మేలు జరిగిందా అంటే ₹1 వచ్చింది లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క కుటుంబానికి మేలు జరిగింది లేదు. 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు కులం కోటి.
గీతన్నల కోటి, యాదవన్నల కోటి, ఇట్లా 33 కులాలకు 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి ఈ 33 కార్పొరేషన్లతోనన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా సాయం జరిగిందా అంటే ఆ కార్పొరేషన్కి ఒక కాంగ్రెస్ నాయకుడిని చైర్మన్ వేసిండ్రు, ప్యూను ఫ్యాన్ పెట్టిండ్రు, ఓ కారు ఇచ్చిండ్రు తప్ప ఒక్కరికి మాత్రం ఏ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం జరగలేదు. పూసలోళ్ళకు కార్పొరేషన్, బలిజోళ్ళకు కార్పొరేషన్, ఇట్లా అన్ని కులాలకు వేసిండ్రు. ఇక అడిగినోళ్ళకి వేసిండ్రు. ఓ ప్యూను ఫ్యాను కారు బుగ్గ కారు గంతే, ఏమి ఎవ్వరికి ఒక రూపాయి సాయం జరగలేదు. అంటే బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. కేసీఆర్ గారు ఉండగా ఈ దేశంలో యాదవ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయని పనిని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యాదవ కుటుంబానికి ఉచిత గొర్రెపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ గొర్రెపిల్లలు ఇచ్చిండు, మేము ఇక బ్యాంకుల్లో పైసలు ఇస్తాం 2 లక్షలు అన్నారు. మీ బుద్ధున్న కాడ కొనుక్కోండి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో గొర్రె పిల్లలు పంపిణీ చేస్తాం యాదవ్ అన్నలకు అన్నారు. వచ్చినా ఎక్కడన్నా పిల్లలు? ఎవరికన్నా పైసలు పడ్డాయి ఆ బ్యాంకులో? అంటే ఆయనతో గొర్రె పిల్లల పథకం బంద్ అయింది. యాదవ్ అన్నలకు మోసం చేసిండ్రు. కేసీఆర్ గారు మా మత్స్యకారులకు, ముదిరాజులకు, గంగపుత్రులకు చెరువులు బాగా చేసిండు, వలలు ఇచ్చిండు, మోపెడ్ లూనాలు ఇచ్చిండు, వాళ్ళకు బోట్లు ఇచ్చిండు. దాదాపు 1000 కోట్ల రూపాయలు మత్స్యకారుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది, అది కూడా బంద్ అయిపోయింది. పోయిన ఏడాది పోయలే, అంతకుముందు ఏడాది పోయలే. ఈ ఏడాదన్నా టెండర్లు పిలిచిందని మనం తెలుసుకున్నా. జనరల్ గా టెండర్లు ఎప్పుడు పిలవాలి? ఏప్రిల్లో పిలవాలి, జూన్ జూలైలో వాన పడంగానే పిల్లలు పోయాలి. ఇప్పుడు జూన్ వచ్చింది, చేప పిల్లలకు టెండర్లు పిలవలే. ఈ సంవత్సరం కూడా చేప పిల్లలు పోసేటట్లేరు. 3 ఏళ్ళ ముదిరాజులకు, గంగపుత్రులకు మోసం, యాదవన్నలకు మోసం. పోనీ చేనేత కార్మికులకు ఏమైనా చేసిండ్రా? 30 నెలల ఆనాడు థ్రిఫ్ట్ పథకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నూలు, రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బతుకమ్మ చీరలు, పిల్లల స్కూల్ యూనిఫామ్లు చేనేత కార్మికులకు ఇచ్చి ఉపాధి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. సబ్సిడీ వస్తలేదు, థ్రిఫ్ట్ పథకం ఆగిపోయింది. మరి బట్టలు ఇచ్చే ఎవరికి ఇచ్చిండ్రు అంటే గుజరాత్ కంపెనీకి పిల్లల బట్టలు ఆర్డర్ ఇచ్చిండ్రు. చేనేత కార్మికులకు చేతి మీద పని లేకుండా చేసిండ్రు. అంటే చేనేతలకు మోసం అయిపోయింది. దళితులకు దళిత బంధు ఆనాడు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము రాగానే 12 లక్షలు ఇస్తామన్నారు. అర్రాజు వాడింది. వచ్చిందా? ఉన్న 10 లక్షలు వాయ, 12 లక్షలు రాకపోయా. దళిత బంధు బంద్ అయిపోయింది. ఏ బంధు లేదుగా. పోనీ గౌడన్నలకు ఏమైనా చేసిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు గౌడన్నలు ఎవరు అడగలే, కానీ ఆయనే ఆలోచించి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 15% రిజర్వేషన్ ఇచ్చిండు. ఈత చెట్లకు, తాటి చెట్లకు పన్ను రద్దు చేసిండు. ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చిండు. గౌడన్నలకు కేసీఆర్ అండగా నిలిచిండు. ఎన్నడూ కళ్ళు డిపోల మీద కేసులు గాలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కళ్ళు డిపోల మీద రైడ్లు లేవు, కేసులు లేవు, జైళ్లలో పెట్టులు లేదు. కాంగ్రెస్ రాగానే మొన్న మా సిద్దిపేట డిపో రైడ్ అయింది, 10 మంది జైలుకు పోయినరు. రంగదాంపల్లి డిపో రైడ్ అయింది, ఆడ జైలుకు పోయినరు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది గౌడన్నలను చెంచల్గూడ జైల్లో, జిల్లా జైళ్లలో పెట్టిండ్రు. ఇగో ఇదయ్యా కాంగ్రెస్ చేసింది. గౌడన్నలకు చేసిందేమి లేదు, జైళ్లలో పెట్టింది. ఏం చెప్పింది ఆ రోజు? కేసీఆర్ బార్ షాపులలో, వైన్ షాపులలో 15% ఇచ్చిండు, మేము రాగానే 25% ఇస్తామన్నారు. ఇచ్చినారే? మొన్న పెట్టిన కదా టెండర్, వచ్చినాయి ఎక్కడైనా? అది మోసమే. గౌడన్నకు మోసం, నేతన్నకు మోసం, యాదవన్నకు మోసం, మా మత్స్యకారులకు మోసం. మీరు మోసం చేయండి ఎవరిని. బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, అడుగడుగున మోసం, దగా తప్ప కాంగ్రెస్ ఏమైనా చేసిందా? నేనేమి సొంత కవిత్వం చెప్తలేను. అసెంబ్లీలో అడిగి ప్రభుత్వం నుంచి సమాధానం
రాబట్టి అసెంబ్లీల గవర్నమెంట్ చెప్పిన మాటే అధికారికంగా ఈరోజు మీ ముందు చెప్తా ఉన్నా. మీరు చర్చ పెట్టాలి. గౌడన్నలు కలిసినా, నేతన్నలు కలిసినా, మత్స్యకారులు కలిసినా, మా ముదిరాజులు కలిసినా, మా ఎస్సీలు కలిసినా, మా గిరిజనులు కలిసినా 30 నెలల్లో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంది. దావత్ కోతబడ కూర్చుంటాం, 10 మంది వస్తారు, చర్చ పెట్టి అయిపోయి మాట్లాడాలన్నా వద్దా? మనం ఈ డ్యూటీ ఎవరు చేయాలి? మనం తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న ముచ్చట మంచిగా చెప్పుదాం. ఇప్పుడు అంతెందుకే, మన గౌరెల్లి ప్రాజెక్ట్ ఎంత కష్టపడ్డాడు సతీష్ అన్న నాకు తెలుసు. ఆ రోజు గౌరవెల్లి ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా అడ్డంకులు వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసిండు, హైకోర్టులో కేసేసిండు, రైతులతో ధర్నాలు చేపించిండు, అనేక ఇబ్బందులు పెట్టిండు. మా సతీష్ అన్నకే తెలుసు ఆ విషయం, ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే ఏమైందంటే నాకు ఇబ్బంది అయిద్దని నేను ఫైనాన్స్ మినిస్టర్ ఉండి కూడా బయటకు చెప్పుకోలే. ఇవాళ చెప్తున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవల్లి రిజర్వాయర్లో R&R కాలనీలో ముంపుకు గురైతున్నారో తెలంగాణలో ఎవరికి అని ప్యాకేజ్ ఒక స్పెషల్ జీవో తెచ్చి గౌరవల్లి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన ఆ రోజు ఎక్కడి తెలంగాణ యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఇప్పించిన నేను ఆ రోజు. అన్న ఇది అయ్యేటట్లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి వారి దగ్గర స్మితా సబర్వాల్ ఒక ఇరిగేషన్ సెక్రటరీగా, CMO సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజీ తెచ్చి ఆ ఎవరైతే ఇండ్లు పోతున్న తండాలు నిరాశ్రయులు అవుతున్నారో వాళ్లకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినాం. ట్రయల్ రన్ చేసి నీళ్లు కూడా పోయించినాం. ఎన్ని అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసినాం. 30 నెలలైంది. ఇప్పుడు 30 గజాల కాలువ తవ్విండ్రా? 30 నెలల 30 గజాల కాలువ తవ్విండ్రా? ఏమన్నా పని జరిగిందా? అదే మనము ఆ పంప్ హౌస్ కూలిపోయిండే. ఓ రోజు నేను సతీష్ అన్న పోతే పంప్ హౌస్ కూలిపోయింది. కూలిపోయిన పంప్ హౌస్ ను మళ్ళీ ఇంజనీర్లను పిలిచి మాట్లాడి డిజైన్ చేసి ఆ కాంగ్రెస్ హయాంలో కూలిపోయింది. అది మన హయాంలో కాదు. అలా గబిలాలు ఉండే మేము పోయే వరకు. దాన్ని మరమ్మతు చేసి పంప్ హౌస్ పూర్తి చేసి సబ్ స్టేషన్ పూర్తి చేసి 1 TMC నుంచి 8 TMCలతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసి R&R పూర్తి చేసి వాళ్లకు డబ్బులు ఒక్క రూపాయి లేకుండా R&R కాలనీ నిర్వాసితులకు మొత్తం డబ్బులు చెల్లించిన ఆ రోజు. అంత చేసి ఇస్తే కనీసంగా కాల్వలు తవ్వి నీళ్లు బారిచ్చే పరిస్థితి లేదా? మేమేం తొందరపల్లే. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళకి దగ్గర పడ్డారు. దిగిపోయే కాలం దగ్గర పడ్డది. ఇంతవరకు అతిగతి లేదు. అంటే నిన్న ఒకటి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటాడు, నేను పాలమూరు పులిబిడ్డ తొక్కుకుంటూ వచ్చినా అని మాట్లాడతాడు. ఈయన మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్ పోయిండు. పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చూసిండు. మనం కట్టిందంతా లోపలేమో అబ్బాయి ఎంత మంచిగా పని అన్నాడట. అయితే అదంతా చూసి ఏమంటాడు, బయటకు వచ్చి నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. అంటే నువ్వు పాలమూరు బిడ్డవు, ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రాజెక్టు అర్థం కానికే నాకు 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మరి గౌరవెల్లి అర్థం కావడానికి 5 ఏళ్ళు అవుతుందో, నువ్వు దిగిపోయినాక అర్థమవుతుందో? నీకు ఎన్నడు అర్థం కావాలి, గౌరవెల్లి ఎన్నడు కావాలి? అవుతుందంటావా? నీ జిల్లా నీ పాలమూరు అర్థం కానికే 2.5 ఏళ్ళు పట్టి నీకు, మా గౌరవెల్లి ఎన్నడు అర్థం కావాలి నీకు? ఇది ఎన్నడు కాలువలు అవ్వాలి, ఎన్నడు నీళ్లు రావాలి? ఇవాళ దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ రేపు మళ్ళీ కొత్త కథ నేర్చిండు. మొదట్లోనేమో ఏం మాట్లాడినా బీఆర్ఎస్ మీద ఎత్తుండే, ఇప్పుడు నడతలేదు, ఇక పప్పులు ఉడుకుతలేవు. ఇప్పుడు అధికారుల మీద వేస్తుండు. నేను చెప్పినా అధికారులు ఇంటలేరు, నా మాట ఎవరు కదరే లేదు, నా మాట ఎవడు ఇంటలేడు, పని అయితే లేదు అని ఇప్పుడు అధికారుల మీద ఏడుస్తుండు. నీకు శాతగాక, నీకు వ్యవహారం రాక నువ్వు అధికారుల మీద ఏడిస్తే ప్రజలు నిన్ను క్షమించారు. కేసీఆర్ ఉండగా
అరే నేను మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇయ్యకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్, నీళ్ళు ఇచ్చి చూపిన నాయకుడు కేసీఆర్, నీళ్ళిచ్చి ఓట్లు అడిగిన నాయకుడు కేసీఆర్ కదా. ఈయనేమంటుండు, అధికారులు నా మాట వింటలేరు, నాది నడతలేదు. గిదా ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాట? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి అదేందో రివ్యూ మీటింగ్ పెట్టిండు వ్యవసాయ శాఖ. అదే వ్యవసాయ శాఖ రివ్యూ పెట్టిండు, ఏమన్నా మంచి మాట చెప్తాడేమో, మొన్నటి రైతు బంధు పడుతుందేమో, బోనస్ గురించి ఏమన్నా చెప్తాడేమో అని నేను కూడా చూసిన. ఇక మీటింగ్ అయిపోతే ప్రెస్ నోట్ వస్తుంది కదా, ఏమన్నా మంచి మాట వస్తుందా అని నేను ఎదురు చూసిన. జనరల్గా ముఖ్యమంత్రి కూర్చున్నాడు వ్యవసాయ శాఖ మీద అంటే ఏమనుకుంటామే, ఈ యాసంగి రైతు బంధు పడుతుందేమో అనుకుంటాం. మన సిద్దిపేటకే వచ్చింది కదా మొన్న మార్చి 22, 2026 నాడు మన సిద్దిపేట జిల్లాకే వచ్చి, ఆడికి కూడా ఎక్కువ మనోళ్ళని తోలుకొచ్చి హుస్నాబాద్లను. మార్చి 22, 2026 నాడు సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంధు మొత్తం పైసలు వేసేస్తా అని చెప్పిండు. 9,000 కోట్లు ఎత్తా అని చెప్పిండు. పడ్డాయా పైసలు? ఇప్పుడు మార్చి 22 పోయి ఇలా జూన్ 16 పోయి 17 వచ్చింది అంటే 85 రోజులు దాటిందా? మరి నువ్వు 45 రోజుల పైసలు వేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి 85 రోజులు దాటినా రైతు బంధు పడకపోయా. నేను అనుకున్నా మీటింగ్ పెట్టిండు, ఎవడన్నా ఆఫీసర్ యాడ్ చేస్తాడేమో, ముఖ్యమంత్రి అడుగుతాడేమో, ఇక 45 రోజులు కాదు 85 రోజుల కన్నా రైతు బంధు పడుతుందేమో నేను అనుకున్నా. రైతు బంధు సప్పులు లేదు. 5 నెలల రైతు బీమా కట్టక మీ హుస్నాబాద్లో అడుగుండ్రు ఎవరినన్నా. ఈ మధ్య చనిపోయిన రైతులకు 5 నెలల నుంచి బీమా వచ్చుడు బంద్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా ఉన్న ఆగలే, కష్టం వచ్చినా ఆగలే. ఏ రైతు ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోకి వచ్చి బ్యాంకులో పడ్డాయి. ఇప్పుడు 5 నెలల రైతు బీమా సప్పులు లేదు. నేను అనుకున్న ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుండే కదా, రైతు బీమా పైసలు కడతాడేమో, ఆ రైతు బీమా 5 నెలల నుంచి ఆగిపోయింది, స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా. అది సప్పులు లేదు. ఈ యాసంగి ఏమైనా బోనస్ ఇస్తాడేమో, మరి పోయిన యాసంగి అయితే 1,200 కోట్లు ఎగ్గొట్టిండు. వీళ్ళే చెప్పింది కదా, ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్, ఎలక్షన్లు అయినాక వడ్లకే బోనస్, జర్ర ఏడాది ముందుకు గెలగానే సన్నాలకే బోనస్. నేను అనుకున్నా ఆ బోనస్ అని ఇస్తాడేమో ముఖ్యమంత్రి యాసంగి అని నేను అనుకున్నా. బోనస్ బోగస్ అయిపోయింది, దాని గురించి సప్పులు లేదు. నిన్న ఏం చెప్పిండు మరి? పోయిన వానకాలంలో 33 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చినాము, ఇప్పుడు 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తాం, మిగతాలకు ఎగబెడతా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టేది కోత పెట్టిండు, బోనస్లో కోత పెట్టిండు. పోయినసారి 33 రకాల సన్నాలకు బోనస్ ఉండే, ఈ తాప 7 రకాల సన్నాలకే బోనసు, మిగతా వాళ్ళకి ఎగబెడతా అని చెప్పిండు. ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లుండంటే రైతు బంధు గురించి మాట్లాడాడు, రైతు బీమా గురించి మాట్లాడాడు, బోనస్ పోయిన యాసంగి గురించి మాట్లాడాడు, ఈ యాసంగి గురించి మాట్లాడాడు. చేసిందేమి లేదు కానీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్. మొన్న యాడ్ వచ్చింది, చూసిరో లేదో, ఏ పేపర్ చూసినా వాళ్ళదే బొమ్మలు. ఏంటంటే మేము 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఆ సంగతి మీకు తెలియదా, నాకు తెలియదా? ఎంత తరుగు పెట్టిండ్రీడా? సిద్దిపేటలో అయితే 3 కిలోలు 4 కిలోలు క్వింటల్ మీద 5 కిలోల తరుగు పెట్టిరు. అంటే తరుగు పెట్టుడు, 2 నెలలు గోసబుచ్చుడు, దానికి ఫుల్ పేజ్ యాడ్. నేను మీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, 2020-21 సంవత్సరం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం. 21-22లో అప్పటి యాసంగిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. కానీ మనం పేపర్లో యాడ్ చేసుకోలే, మనం ప్రచారం చేసుకోలే, కొన్నది కూడా మనం చెప్పుకోలే. వీడు కొన్నది 75 లక్షలు, దానికి పేపర్లు యాడు. అంటే 92లో 75 తీసేస్తే ఎంత? 17 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ. మనకంటే 17 లక్షలు తక్కువ కొని ఇక లొల్లు ఎక్కువ ఉన్నది. మనం ఏమో చేసింది చెప్పుకోలే, వాడు చెయ్యంది చెప్పుకుంటుండు. మరి ఇది మనం చెప్పొద్దా కార్యకర్తలుగా? మన మీద లేదా ఈ బాధ్యత? దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని చెప్పాలి.
చెప్పుడు ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి ఏ వడ్లు మీరు మిషన్ మోడ్లో కొనురా అంటాడు. పేపర్లో వార్త వస్తుంది, టీవీలో ముఖ్యమంత్రి ఆదేశం మిషన్ మోడ్లో వడ్లు కొనండి. కొన్నారా మిషన్ మోడ్లో? రేవంత్ రెడ్డికి తెలిసింది ఒక్కటే, మిషన్ మోడ్ కాదు, అంతా కమిషన్ మోడ్. కమిషన్లు మాత్రమే తెలుసు ఆయనకు. గీ ముచ్చట నేను మొన్న మాట్లాడినా, కమిషన్ ముచ్చట మాట్లాడితే ఇవాళ ఇబ్రాహీంపట్నం పోయింది. నేను అన్నిట్ల హ్యామ్ రోడ్లలో 22% ఎక్సెస్ పడ్డదని, గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమిషన్ కొడుతుండ్రని, ఇట్లా ఒకటి ఈ మధ్య నేను బయట పెట్టుకుంటూ పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడికెడుకో ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిండట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఇవాళ నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండాడు. ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. ఇవాళ ఏమంటాడు? హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన నేను ఇడిచిపెట్టను. నువ్వు నన్ను తిట్టినవని నేను ఇడిచిపెట్టానా? అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా? గాముచ్చట కావాలి. కానీ నేను తాటి సెట్ లెక్క పెరిగితే నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్లకు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా? నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో అని నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. గీముచ్చట మాట్లాడు, రైతు బంధు గురించి మాట్లాడవు, రైతు బీమా గురించి మాట్లాడవు, 24 గంటల కరెంటు గురించి మాట్లాడవు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడవు, పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడవు. మా గౌడన్నలు 700 మంది చచ్చిపోతే వాళ్ళకు వచ్చే ఎక్స్గ్రేషియా ఇయ్యాలటికి రాలేదు. గౌడన్నల గురించి మాట్లాడవు, బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడవు, ఎస్టీల గురించి మాట్లాడవు. నా ఎత్తు గురించి నీకేం అవసరం? దేవుడిచ్చిండు దానికి ఇట్లా పుట్టినా, దీన్ని పట్టుకొని మాట్లాడి తప్పించుకుంటా అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎంత తిట్టినా, నన్ను ఎంత గిల్లినా, నేను నీ స్కాములు బయట పెడుతూనే ఉంటా. నీ హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. నిన్ను ఇడిచిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఇడిచిపెడదామా? అడుగుతూనే ఉండాలి మనం బీఆర్ఎస్ కార్యకర్తలు. నేను రేవంత్ రెడ్డిని ఇంకోటి అడిగిన, ఈ మధ్య మనం ఏమైనా అడుగుతామన్నాడే పైసలు లేవా అంటుండా? ఏదైనా అడిగాను కానీ కోసుక తిన్నా పైసలు లేవు అంటాడు. మరి లేవా నిజంగానే పైసలు? ఉన్నాయి. నీకు మనసులో ఎక్కడ కమిషన్ వస్తే కాడ పైసలు పెడుతుండు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కమిషన్ రాదు కదా, రైతులకు రైతు బంధు వేస్తే కమిషన్ రాదు కదా, రైతు బీమా వేస్తే కమిషన్ రాదు కదా, పంటలకు బోనస్ ఇస్తే కమిషన్ రాదు కదా, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లలో లోన్లు ఇస్తే నీకు కమిషన్ రాదు కదా. అందుకోసం ఆడలేవు అంటుండు. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు. బడా బడా కాంట్రాక్టర్లకు 15%, 20% కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడాడు. సింగరేణి స్కామ్ మీద అడిగితే మాట్లాడాడు. వాటి గురించి మాత్రం నోరిప్పుతలేడు. నేను మొన్న ఒక మాట అన్నా, అయ్యా రేవంత్ రెడ్డి,
అప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిరు, మీకు తెలుసు. ఎంత ప్రచారం చేసిరే. అలా మొత్తం బంగారం తలుపులే ఉన్నాయట, 50 బెడ్రూమ్లే ఉన్నాయట, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే ఉన్నాయట. ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారు? బటి విక్రమార్కనే ఉంటుండే, మరి చూపించచ్చు కదా, అవన్నీ అందరికి చూపించద్దా? ఆ రోజేమో 60-70 కోట్లు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం కేసీఆర్ కట్టిండు. కానీ ఆ రోజేమో మన అడ్డగోలు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన బోధి పెవిలియన్ పేరు మాత్రం అందంగా ఉన్నది. ఆల్రెడీ కేసీఆర్ అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, క్యాంపు కార్యాలయం ఉండనే ఉన్నది. ఈ రెండు ఉండగా మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఒకటి కట్టినాం. మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగుండాలని మన తెలంగాణ భవన్ పక్కనే ఉంటుంది. అందులో పోయిండి ఒక క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిండు, ఇంటి పక్కన ఉంటుంది. సెక్రటరియట్ బోర్డు ఆ ఏమైనా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోయి కూర్చుంటూ పెట్టిండు. ఆల్రెడీ ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ ఉన్నది, అది ఆయనకు వాస్తు నచ్చలేదట. ఏం చేసిండు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో అంటే 100 కోట్ల రూపాయలతోని మళ్ళొక క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఇప్పుడు 100 కోట్లు. ఇక దానికి అప్పుడేమన్నాడు ముఖ్యమంత్రి కాగానే, ఇనుప కంచెలు బద్దలు కొట్టినా నేను ఇక్కడి నుంచి పోయే వరకే ఇనుప కంచెలు వీక్తాయి అన్నాడా? ఇప్పుడు ఆయన కట్టిన బోధి పెవిలియన్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు వేసిండు. 17 కోట్లతో ఇనుప కంచెలు వేసిండు. అప్పుడేమో ఇనుప కంచెలు వీకేసినా బద్దలు కొట్టినా పీక్ పడగొట్టినా అన్నాడు. ఇప్పుడు బోధి పెవిలియన్ 100 కోట్లతో కట్టిండు, దానికి 17 కోట్లతో ఇనుప కంచెలు వేసిండు. ఏమనాల మరి? నీ ఇనుప కంచెలకు పైసలు ఉంటాయి, బోధి పెవిలియన్ కు పైసలు ఉంటాయి. ఆడ ఫ్యూచర్ సిటీ అన్నాడు. మొన్న పోయి ఇనాగ్రేషన్ చేసిండు, ఆడొక సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టిండు, ఫ్యూచర్ సిటీలో 100 కోట్లు పెట్టిండు, దానికి పైసలు ఉంటాయి. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు, అందాల పోటీలకు పైసలు ఉంటాయి. ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు పెట్టిండు. ఈయన మన్మడు ఆడినికి ఎవలాడిని మనం చూడలే, ఎవలాడిను ఈయన మన్మడు. ఇంకా కొంతమంది మంత్రుల పిల్లలు, ఇంకా కొంతమంది ఆ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలు వచ్చి ఆడిరు. నేను ఈ విషయం అడిగితే ఇప్పుడు ఏమంటుండు, నేను ఎస్సీ ఎస్టీల పిల్లలతో ఆడినా అంటుండు. నీ మన్మడు ఎస్సీయా? నీ మంత్రుల పిల్లలు ఎస్సీయా? మీ ఎంపీల పిల్లలు ఎస్సీయా? రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలు ఎస్సీయా? ఈ విషయం నేను బయట పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినవరా బిడ్డ అంటే, నేను ఎస్సీ ఎస్టీ పిల్లలతో ఆడుకుంటే తప్ప అంటుండు. నీ మన్మంతో ఆడినవు, నువ్వు ఎస్సీ ఎస్టీలతో ఆడలే. నీ మనమని షోకులో నీ షోకులు తీర్చడానికి 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినావు. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే అద్భుతంగా 10 స్కూళ్లు కట్టరాకపోవునా, 10 స్కూళ్లు గవర్నమెంట్ స్కూళ్లు బాగుపడకపోవునా? అది అడిగితే ఆయనకు నా మీద కోపం. ఈత చెట్లకి వెళ్ళినావు, తాటి చెట్లకి వెళ్ళినావు, ఆ స్కూల్ ఎందుకు పెట్టావు? అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఉన్న సిటీలో మోరీలు సాఫ్ చేసే తెలివి లేదు. మొన్న ఒక్క వాన పట్ట హైదరాబాద్ లో కార్లు మొత్తం పడవలై కొట్టుకపికినాయి కార్లు. గిజ్జేసే తెలివి లేదు. కానీ ఇక ఫ్యూచర్ సిటీ కట్టాను, దానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడట. మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడట. అంటే నీ మూసీ సుందరీకరణకు పైసలు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి పైసలు ఉంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టడానికి పైసలు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు పైసలు ఉంటాయి, అందాల పోటీలకు పైసలు ఉంటాయి. మా ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు ఉండవా? మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండవా? రైతు బీమా కట్టమంటే ఉండవా? ఈ జర్నలిస్టులకు ఇచ్చిండా? కేసీఆర్ ఉండగా జర్నలిస్టులకు 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధి పెట్టిండు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 30 కోట్లు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్లైనా 1 రూపాయి కూడా ఈ జర్నలిస్టులకు ఈ రోజు వరకు ఇవ్వలే. ఎందుకంటే ఆడ కమిషన్ రాదు. జర్నలిస్టులకు ఇస్తే కమిషన్ వస్తుందా? రాదు, ఇయ్యడు. జా కమిషనే మా పైసే. వీళ్ళకి ఇల్లు అప్పుడు నేను మా సతీష్ అని చెప్తే జాగలు ఇచ్చిన, ఇల్లు శాంక్షన్ చేసిన. బీఆర్ఎస్ పోయింది, ఇల్లు ఆగిపోయినాయి. హుస్నాబాద్ జర్నలిస్టులు ఇల్లు ఆగిపోయినాయి. నేనుంటే ఇప్పటికి ఇళ్ళ ఓదురాలు, మన గవర్నమెంట్ ఉంటే ఇళ్ళ ఓదురు. ఇవాళ ఏమైంది? ఇల్లు ఆగిపోయినాయి, ఏడియానే ఉన్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. యూరియా బస్తాలు ఎన్ని చెప్పాలని కష్టం లేదు ఉన్నదా? యూరియా బస్తాలకు చెప్పులు లైన్లో పెట్టుడే, మక్కల పైసలు వల్లే
మరి మంత్రి గారు ఉన్నారు కదా ఈయనే మక్కల పైసలు వల్లే యూరియా బస్తాలు దొరికాయి. అంతెందుకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిండ్రు. ఓ ఇందిరమ్మ ఇండ్లు అని డబ్బా కొడుతురు. ఇప్పటికి ఎవరికి ఫైనల్ బిల్ రాలే ఈ తెలంగాణలో. ఒక్కరికి 3,60,000 వేసిండ్రు, ఆగబట్టిండ్రు. వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు కడితే మేస్త్రికే 2,30,000 అవుతున్నాయి. నువ్వు ఇచ్చిన పైసలు బేస్మెంట్కే పోతున్నాయి. మేము ఆ రోజు 3 లక్షల ఇల్లు కట్టినాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టి ఇళ్లలో దోలినాం. నువ్వు ఇచ్చే దాంట్లో 5 అంటివి 3,60,000 ఆప్తివి. వాళ్ళు అప్పులు తెచ్చిండ్రు పాపం, నువ్వు ఇస్తావని మిత్తిలకు తెచ్చిండ్రు. నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నువ్వు ఇచ్చే వరకు ఆ పైసలు మిత్తిలకే వీగిటట్టున్నాయి. ఇవాళ ఎవరికన్నా నువ్వు ఫైనల్ బిల్ ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ఎస్సీలకు ఎస్టీలకు ₹1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. వచ్చిన ఎవరికన్నా ఇండ్లు కట్టుకుంటే ఎస్సీ ఎస్టీలకు 1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు మోసం. ఆ ఇస్తామన్న 5లో 3,60,000 ఆగిపోయినరు. అది ఫైనల్ బిల్లు రాదు. ఇవాళ ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడడం మన బాధ్యత. రాజకీయాల్లో ఉంటే అధికారం ఒక్కటే కాదు కదా, ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి మనం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల కష్టం వస్తే ముందుండి పోరాడుతున్నాం. ఇవాళ ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఆ వర్గాల పక్షాన మనం ముందుండి కొట్లాడుతున్నాం. మొన్న ఒక అమ్మాయి ఖమ్మం జిల్లాలో పాపం 12 ఏళ్ల అమ్మాయి మీద రేప్ అయింది. ఎవడొక్క మంత్రి పోలే అటంకల. ఖమ్మంలో 3 మంత్రులు ఉంటారు, ఒక్కడు కూడా అటంకల పోలే. నాకు తెలియంగానే నేను 11 గంటలకు పోతా అని ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టినా. మన సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి, మేము పోదాం అనుకొని 3 మాట్లాడుకొని 11 గంటలకు నిమ్స్కి పోతామని పెట్టినాం. నేను 11ంటికి పోతానే వరకు 11:15 ఉరికొచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు. సరే పోయిన అనుకుని నేను 5 నిమిషాలు బయట ఆగి ఆయన పోయినాక నేను పోయి పాపం ఆ తల్లితో మాట్లాడి, ఆ అమ్మాయితో మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి బయటకు వచ్చిన. ఆ అమ్మాయి చిన్న పాప కదా, 12 ఏళ్ళ అమ్మాయి పాపం రేప్ కేసులో బాధితురాలు. బయటకు వచ్చి తల్లితో మాట్లాడినా. ఏందమ్మా అంటే, వరండాలో పండుకుంటున్నాం సార్, మందులు బయట కొనుకొచ్చుకోమంటుండ్రు సార్ అంటే, మందులు కొనుకొచ్చిన చిట్టీలు ఉన్నాయమ్మా అన్న. 3 చిట్టీలు తెచ్చింది. ఒకటి 3,600, ఒకటి 2,300, ఒకటి 750, 760 ఉంది. అంటే ఒక రేప్ విక్టిము 12 ఏళ్ళ అమ్మాయి ఆసుపత్రిలో పడితే కనీసం మందులు ఇచ్చే తెలివి కూడా ఈ గవర్నమెంట్కి లేదా? ఆ మందుల బిల్లులు పట్టుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గడ్డి వీక్తున్నాం అంటే నేను బయటకు రాచి మాట్లాడరాగానే ఉరికిరిగా ఒకడిగా మహిళా మంత్రులు, మహిళా కమిషన్లు, ఆఫీసర్లు ఉరికి ఆ తల్లికి ఆ మందుల బిల్లులు వాపస్ ఇచ్చిండ్రు. ఆమెకు వెంటనే ఒక రూమ్ ఇచ్చిండ్రు. నేను మంచిగా చూసుకుంటామని చెప్పిండ్రు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రధాన ప్రతిపక్షంగా మనం గొంతు ఇప్పినాం గనక ఒక కుటుంబానికి మేలు జరిగింది. మనం మన బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పనిచేస్తున్నది. ఎవడన్నా బీజేపీలు పనిచేస్తురా? ఇవాళ ఎవరు ఉన్నారు ప్రజల గొంతుగా? అధికారంలో ఉంటే ప్రజల పక్షాన పనిచేసినాం. మంచినీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, వడ్లు కొన్నాం, రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, దవాఖాన్లు కట్టినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, గురుకులాలు పెట్టినాం. ప్రజల కోసం పనిచేసినాం. ప్రజలు ప్రతిపక్షంలో ఉండమన్నారు. ఎక్కడ కష్టం ఉంటే నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ అయితే మనం గొంతు విప్పుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు అంటున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే గొంతు కలుపుతున్నాం. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం, మహిళల పక్షాన పోరాటం చేస్తున్నాం. ప్రజల గొంతుకై ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు మనం పనిచేస్తా ఉన్నాం. ఇది ప్రజలు ఇచ్చిన బాధ్యత. అధికారమే ముఖ్యం కాదు కదా. ప్రతిపక్షంలో ఉండమని కూర్చుంటున్నామా మనం? ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పోరాడుతుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది. కార్యకర్తలుగా మనం కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా గర్వపడాలి. ఒక ఉద్యమం చేసిన పార్టీ, ఒక తెలంగాణ సాధించిన పార్టీ, దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన పార్టీగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మనం కూడా గర్వపడాలి. వి కెన్ ఫీల్ ప్రౌడ్. ఎవరికి లేని గౌరవం మనకే ఉంది. తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే ఈ గులాబీ కండువా
ఈ గులాబీ కార్యకర్త తెచ్చిండు, గులాబీ కార్యకర్త పోరాటంతో తెలంగాణ వచ్చింది కదా. ఇలా మనం ఎక్కడ ఇబ్బంది వచ్చినా మనం కొట్లాడుతున్నాం. ఇలా గవర్నమెంట్ను పరుగులు పెట్టిస్తున్నాం కదా, ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాం కదా. ఇలా మనం మాట్లాడినామంటే ఉరుకుతురు కొడుకులు. మన హ్యామ్ టెండర్లు ఉన్నాయి, 22% ఎక్సెస్ చేసిండ్రు. నేను అసెంబ్లీలో మాట్లాడినా, దెబ్బకు 5% తగ్గించారు. అంటే రాష్ట్రానికి 17% మిగిలిందా లేదా? ఇట్లా మనము ప్రజల గొంతుకగా కేటీఆర్ గారు, మన పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడికక్కడ అందరం కూడా కేసీఆర్ గారి దశ దిశకు వారు చెప్పిన రీతిలో ఎక్కడికక్కడ మనందరం కూడా పనిచేస్తా ఉన్నాం. సో ఎవరి స్థాయిలో వాళ్ళు మనం పనిచేయాలి. ఇప్పుడు మండలంలో మనకు కరెంట్ సరిగా వస్తలేదు, నిన్నెవరో చెప్తున్నారు నాకు 11-12 గంటలు కూడా వస్తలేదు సార్ అన్నారు. మనం గట్టిగా మీరు మాట్లాడాలి. మక్కలకు పైసలు వల్లే ఇప్పుడు ఈ వానకాలం యూరియా కొత్త కథ పెట్టిండు. నిన్న మీటింగ్ పెట్టిన చేసింది ఏంటంటే బోనస్ల సన్నాలలో 33 రకాలు కాదు 7 రకాలని కొత్త పెట్టిండు. ఇంతకుముందు యూరియా అక్కనపేట వాళ్ళు హుస్నాబాద్కి వచ్చి కొనుక్కపోదురు, కోవిడ్ వాళ్ళు హుస్నాబాద్కి వచ్చి కొనుక్కపోదురు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావద్దు, అక్కనపేటలో యూరియా ఉంటే గానే కొనుక్కోవాలి, లేకపోతే గానే ఉండాలి. ఎందుకంటే హుస్నాబాద్కి వస్తే మంది జమ అవుతున్నారు, ధర్నా చేస్తున్నారు, రాస్తా రోకో చేస్తున్నారు. కనుక ధర్నా చేస్తే లొల్లు అవుతుందని ఎక్కడోళ్ళు అక్కడనే ఇస్తారటిగా. అంటే మనం వీడికి రావద్దు, జమ కావద్దు. పోయినసారి మీరు యూరియా కోసం కొట్లాడితే కేసులు పెట్టింది. యూరియా ఏమన్నా బంగారమా? రైతు బుక్కుతాడా? యూరియా ఇచ్చే తెలివి లేదు. యూరియా అడిగిన పాపానికి రైతులకు సంఖ్యలు వేసిండ్రు. సూర్యాపేటలో ఒక రైతు మీద 3rd డిగ్రీ, నువ్వు యూరియా కోసం రేవంత్ రెడ్డిని అడుగుతావని పోలీస్ స్టేషన్ లో చిత్రవదలు పెట్టిండ్రు. మన హుస్నాబాద్ లో యూరియా అడిగితే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. సింపుల్, మన హుస్నాబాద్ అంతా రైతులే కదా ఇక్కడ ఉండేది. అసలు రైతులకు నువ్వు చేసింది ఒక్కటి చెప్పు. రైతు బంధు బంధు పెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, రైతు బీమా బంధు పెట్టినావు, 24 గంటల కరెంటు 11 గంటలకు వచ్చింది. ఆనాడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ 4 బస్తాలు వేసిపోయిండు డ్రైవర్. ఇవాళ యూరియా బస్తాల కోసం సుక్కలు చూపిస్తున్నావు, వడ్లమ్మాలంటే సుక్కలు చూపిస్తున్నావు, బోనస్ బోగస్ చేసినావు, 33 రకాలకెళ్ళి 7 రకాలకు తెచ్చినావు, మక్కల పైసలు ఇంతవరకు వళ్ళే. అసలు నువ్వు రైతుకు చేసింది ఒక్క పని చెప్పండి. ఎగబెట్టుడు, మోసం చేసుడు, ఆగంబట్టుడు తప్ప రైతన్నకి ఏమన్నా చేసిండా రేవంత్ రెడ్డి? అసలు రైతు అనే వాళ్ళు నా దృష్టిలో ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు కాక ఓటయ్యారు. ఇంకా ఈయన ఈ అందానికి ఏమంటాడు, నాకు హిట్లర్ ఆదర్శం. హిట్లర్ కు హైడ్రా అంటే ఇష్టం కనుక నేను కూడా హైడ్రా పెట్టినా. నువ్వు హైడ్రా పెట్టి పేదల బతుకులు కూలుస్తున్నావు. ఆనాడు హైడ్రా పెట్టి ఆయన ఒక నరహంతక మూటాను ఆనాడు హిట్లర్ పెంచి పోషించింది. అందుకే ఇలా జర్మనీ దేశం 80 ఏళ్ళైనా ఇప్పటికీ హిట్లర్ చేసిన దురాఘాతాలకు ప్రపంచానికి ఇంకా కూడా క్షమాపణ చెప్తూనే ఉంటది జర్మనీ దేశం. ఆ జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ ను మెచ్చుకుంటే హిట్లర్ గురించి మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వారేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి నాకు హిట్లర్ మంచోడు అంటాడు, హిట్లరే నాకు ఆదర్శం అంటాడు. బిడ్డ నీకు కూడా హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. ఇవాళ జర్మనీ దేశం ప్రపంచానికి ఎట్లా క్షమాపణ చెప్పిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా ఈ రేవంత్ రెడ్డి దురాగతకాలకు అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇంకొన్ని దశాబ్దాల పాటు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పవలసి వస్తుంది. తప్పనే తప్పదు. నువ్వు చేసినవి అంతా ఇంత కాదు. అందులో మిత్రులారా, మన పని మనం చేసుకుంటూ పోదాం. మనకంటే ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలే అంతిమ నిర్ణేతలు. కానీ ప్రజలు మనకిచ్చిన బాధ్యత ప్రతిపక్షం చేద్దాం. మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి అన్నాడు, ఇలా కూడా అన్నట్టున్నాడు, ఆ స్కూల్ పిల్లల ముంగట కూడా అన్నాడు, బిడ్డ మీరు ఊకే నా ఎంబడ పడుతున్నారు, నా తప్పులు ఎత్తి చూపుతున్నారు, నా స్కాములు బయట పెడుతున్నారు, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ తప్పక ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకెందుకు వస్తుంది ప్రతిపక్ష హోదా? మనం పాలక పక్షం అవుతాం, మాకు ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు? మేము గట్టికి కొట్లాడుతున్నాం కనుక, ప్రజల గొంతుకై పనిచేస్తున్నాం కనుక, రైతుల గొంతుకై పనిచేస్తున్నాం కనుక, దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా పనిచేస్తున్నాం కనుక ప్రజలు మమ్మల్ని పాలక పక్షంలో కూర్చోబెడతారు. నువ్వు అన్నది కరెక్టే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పాలక పక్షంలో ఉంటాం రేవంత్ రెడ్డి, అందులో ఏం డౌట్ లేదు. మన పని మనం చేద్దాం. అట్లని మనం ఇంట్లో కూర్చుందామా? కొట్లాడుతూనే ఉండాలి, ప్రజల పక్షాన కొట్లాడాలి, ప్రజల గొంతుకు కావాలి, వీళ్ళ తప్పిదాలను ఎత్తి చూపాలి. ఎన్ని కేసులు పెట్టారో పెట్టని భయపడదామా? మనకేం కేసులు కొత్తగానా? ఇలా చాలా మంది జైళ్ళలో వేయించిన వాళ్ళే ఉన్నారు, కేసులు అయిన వాళ్ళే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు కాలే ఇలా.